వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఏమైనా ఆఫర్ వచ్చిందా? ఒకవేళ ఏమైనా ఆఫర్ వస్తే మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? గౌరవ జగన్ రెడ్డి గారు మాత్రం ఒక్క మాట సంబోధించినారన్న విషయం నా దృష్టికి వచ్చింది సార్. రైట్. అది సజ్జల గారితో జగన్ రెడ్డి గారు అన్న మాట ఏంటంటే, సజ్జలన్న అందరూ రాజకీయంలో నాయకత్వం చేస్తుంటారు. ఒక ఆడబిడ్డ ప్రజల్లో నాయకత్వం లక్షణాలు నింపుకున్న ఆడబిడ్డని దయచేసి మీరు పార్టీలో ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, మరోవైపు తిరుమల లడ్డు, ఈ రెండింటి విషయంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కోర్టుల ద్వారా ఒక ఎదురు కానుందా అంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విషయంలో హైకోర్టును ఆశ్రయిస్తే, అటు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి తిరుమల లడ్డు విషయంలో ఏకసభ్య కమిషన్ సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. సో ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు జనసేన మాజీ ప్రతినిధి, ప్రముఖ లాయర్ రజనీ గారు ఉన్నారు. మేడం నమస్తే. సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేశారు, చూసే ఉంటారు. సుప్రీంకోర్టులో తిరుమల లడ్డు విషయంలో సిబిఐ నేతృత్వంలో ఒక సిట్ దాఖలైనా సరే దాన్ని సవాలు చేస్తూ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇది ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాలని ఉల్లంఘించడమే అనేది ఆయన ప్రధానంగా చెబుతున్నటువంటి అభిప్రాయం. నమస్తే సార్. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి గారు హిందూ ధర్మాన్ని గట్టిగా పాటిస్తున్నారని చెప్పాలి సార్. ఇది ఒక చిన్న విషయం కాదు సార్. ఏదైతే అయోధ్యలో లడ్డూలో పంది కొవ్వు కలిసింది అంటే అయోధ్య ఆ గుడి ఆవిష్కరణకి వచ్చిన వారు ఐక్యరాజ్య సమితి నుంచి కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మిన్స్ అయోధ్యలో రామాలయాన్ని చూడడానికి ఎప్పుడో మేము విదేశాలకు వెళ్ళిపోయామంటూ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ కల్తీ లడ్డు అంటే దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేద్దాం, ఓకేడా. కానీ ఏకంగా పంది కొవ్వు, చేప నూనె, లేకపోతే ఆవు కొవ్వు ఇవన్నీ కలిపేసి చేశారు ఆ లడ్డూలో. అసలు ఇంకా అదేంటంటే డ్రైనేజ్ కి సంబంధించి బాత్రూమ్ క్లీనింగ్, హార్పిక్ లాంటివి కూడా వాడేసినారు అంటూ పెద్ద పెద్ద నాయకులు, ఒక హోదాలో ఉండే గౌరవ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, విద్యాశాఖ మంత్రులు వీళ్ళు మాట్లాడుతుంటే అపహాస్యంగా ఉంది. మీరెలా నిర్ధారిస్తారంటూ గతంలో సుప్రీంకోర్టు పెట్టిన చివాట్లకి అప్పటికప్పుడు కొంత ఆపినారు సార్. మళ్ళీ ఇప్పుడు సిబిఐ నిర్ధారించిన తర్వాత ఆ సిబిఐ కూడా ఎందుకు వచ్చిందని అడగండి. సిట్టే వేసినారు వాళ్ళు. కానీ సిట్టును మించి వైవి సుబ్బారెడ్డి గారు అనుకుంటండి దీన్ని సుప్రీంకోర్టులో పెట్టి మేము సిబిఐ విచారణకి వేయించండి, ఇది రాష్ట్రానికి సంబంధించిన కాదు, ప్రపంచ సంపద, ప్రపంచ ప్రతిష్ట, దీన్ని ఒక రాష్ట్రంలోనిటువంటి అంటే పోలీస్ శాఖ నిర్ధారించడం కాదు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఎంక్వైరీ చేపించండి అంటే అక్కడ సంబంధించినటువంటి రిపోర్ట్ ఏదో వచ్చింది సార్. దాంట్లో ఇదే యానిమల్ ఫ్యాక్ట్ లేదు, లో అంటే లేదు అని దాని అర్థం అంటూ నేను చెప్తా వినరు కదా, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారు. సో మనకి చదువు అంటే దాని గురించి సిబిఐ విచారణలో ఏమొచ్చిందో అని ఎమ్మెల్యేలని, ఎంపీలని, అధికార ప్రతినిధుల్ని, లేకపోతే హోమ్ మినిస్టర్ గారిని అందరినీ మాట్లాడేమంటే దాని గురించి ఎవరు మాట్లాడాలా? సిబిఐ విచారణ రిపోర్ట్ గురించి, దాని గురించి పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు మాట్లాడాలి. సరే, చాలా దారుణం. ఎనీవే, సుబ్రహ్మణ్య స్వామి గారు వేసింది ఎలా ఉంటుందంటే, ఒక సర్జన్ గనక సర్జరీ చేసి అయిపోయిన తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ సలహాలు తీసుకుంటాం చూడండి మనం, అట్లా ఉంది సార్. సిబిఐ అంటే అత్యున్నత వ్యవస్థ, అంటే అత్యున్నత న్యాయస్థానం తర్వాత అత్యున్నత దర్యాప్తు వ్యవస్థ. అది నిర్ధారించి ఇది అని తేలిస్తే ఇది కాదు ఇంకేదో ఉంది అంటూ ఒక కమిటీ మీరు వేస్తే ఆ కమిటీలో ఉన్నవారు ఎవరు? సిబిఐలో ఉండేటటువంటి నాలెడ్జ్ ని మించిన వారా? సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కంటే మించిన వారా అంటూ ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి గారు ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పార్టీలుగా పెట్టింది ఎవరినో తెలిస్తే ఆశ్చర్యపోతారు. దీంట్లో చంద్రబాబు గారు ఉన్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరుంది, తర్వాత టిటిడి పేరుంది, తర్వాత వీళ్ళ సిబిఐ సిట్ కూడా ఉంది ఇందులో ప్రతివాదుల కింద. కానీ పవన్ కళ్యాణ్ పేరు లేదు మేడం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు మాకు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, కానీ రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనే ఒక పదవే లేదు సార్. మనము అభిమానంతో క్రియేట్ చేసుకున్నటువంటి ఆ పదవికి అధికారాలు ఏమి ఉండవు సార్, ఉండవు. ఏదో ఒక కలెక్టర్ గనక లీవ్ పెడితే ఇన్ఛార్జ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అవుతాడు అంటే అంతే. జాయింట్ కలెక్టర్ అవడు, జాయింట్ కలెక్టర్ కి పూర్తి అధికారాలు ఉండవు. కానీ ఇంకా ఈ రోజు డిప్యూటీ సీఎం అని మనం చెప్పుకోవడమే కానీ ఆయన ఒక పంచాయతీ శాఖ మంత్రి,
ఒక అటవీ శాఖ మంత్రి, ఇంకేదైనా శాఖలు ఉంటే ఆ శాఖ మంత్రి. అంతేకాని ఈ రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం కి ప్రత్యేకమైన అధికారాలు అవన్నీ లేవు సార్. అంటే మేము చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లో గవర్నర్ అధికారాలు, రాష్ట్రపతి అధికారాలు, ముఖ్యమంత్రి అధికారాలు, ప్రధానమంత్రి అధికారాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఉప ముఖ్యమంత్రి అధికారాలు ఇవంతా ఉండవు సార్. అందుకని అతన్ని పార్టీగా పెట్టరు. అతను రెస్పాన్సిబిలిటీ కాదు, అతను అకౌంటబిలిటీ కూడా కాదు ఈ కేసుకి. అతను చెప్పినట్టు ఎలా జరుగుతుంది? ఎవరతను? డిప్యూటీ సీఎం. ఏం అధికారం ఉంటది? ఉండదు. అరే అధికారం లేదనే కదా ఒక సీఎం ఫోటో అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉంటది. మీరు డిప్యూటీ సీఎం ఫోటో ఎలా పెడతారు అంటే ఆయన కూడా ఆ హోదా గల వ్యక్తి, ఆ గౌరవం తగ్గ వ్యక్తి అంటే మనం ఇచ్చుకుందాం గౌరవం. కానీ రాజ్యాంగంలో ఆ హోదా లేదు. ఆ హోదా లేదు. కావాలంటే 3 సంవత్సరాలు చంద్రబాబు గారుగా ఉండి 2 సంవత్సరాలు గారు పవన్ కళ్యాణ్ గారికి సీఎం గా ఇవ్వచ్చు. కానీ డిప్యూటీ సీఎం ఇచ్చిన ఆయన ఒక పంచాయతీ శాఖ మంత్రి, కానీ ఆయన సీఎం స్థాయికి వెళ్ళలేడు. డిప్యూటీ సీఎం స్థాయి అనేది రాజ్యాంగంలో ప్రత్యేకమైన అధికారాలు లేవండి. సో ఇక్కడ అందుకనే పార్టీగా ఆయన్ని పెట్టలేదండి. ఆయనకి అసలు ఆ హోదా ఒకటి ఉంటుంది రాష్ట్రంలో అన్న విషయం సుప్రీంకోర్టు స్థాయికి అంత రికగ్నైజేషన్ ఉండదండి. మాకెందుకు ముఖ్యమంత్రిని అడుగుతాం, ఏది జరిగినా అతని నిర్ణయం మీద అతని సంతకమే జరుగుతుంది. మిగతా వాళ్ళు సలహాదారులే, కానీ వాళ్ళు చెప్పింది ఎందుకు జరుగుతుంది? వాళ్ళు సంతకం ఎందుకు పెడతారు? పెట్టరు కదా. సో అతన్ని అందుకనే పార్టీగా లేరు సార్. దీంట్లో సీఎం గారు రెస్పాన్సిబిలిటీ, అదే రకంగా సిట్ కి సంబంధించిన వాళ్ళు, లేకపోతే మీరు చెప్పినట్టుగా టీటీడీ ఎందుకు అంత అచ్చుచాపడుతుంది? టీటీడీ ఏం కోరుకుంటుంది? టీటీడీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఆ లడ్డు కల్తీలోంచి మీరు ఏం కావాలనుకుంటున్నారు? ఏ రిపోర్ట్ రావాలనుకుంటున్నారు? ఏ రిపోర్ట్ ఇవ్వలేకపోయింది సిబిఐ? సో ఒకటి సార్, నిజంగా పందికో ఉంటే సిబిఐలో పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్లు, అధికారులు, ఒక అత్యున్నత స్థాయి గల వాళ్ళు ఉంటారు. వాళ్ళు నిర్ధారిస్తారు. మీరు అనుకున్నది వచ్చే వరకు ఆ కమిటీ వేస్తాను, ఈ కమిటీ వేస్తానంటే అది వెయ్యకూడదు సార్, తప్పు అని మేము చెప్తే వినలేదుగా. అందుకనే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి గారే దిగాల్సి వచ్చింది. ఈ మధ్యలో ఆయన ఒక పదాన్ని కూడా వాడినారండి, మీరు గమనించారో లేదో. వినుకొండ మీటింగ్ కి వచ్చినప్పుడు ఏమన్నారు? శివుడి మెడలోంచి శివుడికి దండం పెట్టి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అదే సార్, ఎందుకు సుబ్రహ్మణ్య స్వామి గారు రంగంలోకి దిగారంటే ఇది కూడా ఒక కనెక్టింగ్ మ్యాటర్ అయి ఉండొచ్చు అండి. ఎందుకంటే ఆయన అడిగినారు వినుకొండ మీటింగ్ లో, వాళ్ళిద్దరు భార్యాభర్తలు కండవా కప్పి ఆ శాల్వ కప్పని విగ్రహం ఇస్తున్నప్పుడు చెప్పులే ఉన్నాయి, గబగబా చెప్పులు తీసేసి మళ్ళీ నుంచున్నారు. అంటే ఎందుకు అలా భయపడిపోతున్నారు? అంటే చెప్పులు ఒక స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు సర్వసాధారణంగా చెప్పులు ఉంటాయి. మీకు ఫోటో తీసుకునే ముందు చెప్పులు గుర్తురాల, జనాలు ఫోటో తీస్తుంటే గబగబా చెప్పులు ఇప్పేశారు. అంటే మీరు ఎవరికో సమాధానం చెప్పుకోవాలని భయపడుతున్నారు. ఆ భయం అలాగే ఉండనివ్వండి సార్, ఆ భయం అలాగే ఉండనివ్వాలి. ఎందుకంటే ప్రజలు డేగ కళ్ళతో గమనిస్తున్నారు. డేగ కళ్ళు అంటే అన్ని మీడియా వ్యవస్థలు మిమ్మల్ని టార్గెట్ చేసి చూపిస్తుంది. మీరు చేసిన ప్రతిదీ కూడా ప్రజలు ప్రశ్నిస్తారు. కానీ ఆయన ఏమన్నారు తెలుసా సార్? శివుడి కంట దండం పెట్టి శివుడి మెడలో పావును తీసుకొని ఏం చేయాలో అది చేస్తారట. ఏం చేస్తారు? బోరొత్తారా? పావు బోరేమన్నా ఊది పావును ఆడిస్తారా? ఆడిస్తారా? ఏం చేస్తారు? శివుడి మెడలో ఉండే పావునట దండం పెట్టి తీసి ఏం చేయాలో చేస్తారట. కింద కూర్చున్న వాళ్ళు తప్పట్లు కొడుతున్నారు. ఎందుకని చంద్రబాబు గారు ఇలా మాట్లాడుతున్నారు? మేము చూసిన చంద్రబాబు గారు ఇలా మాట్లాడితే హైందవ ధర్మంలో పాము అంటే, సర్పము అంటే విషనాగుగా చూడరండి, దైవంగా భావిస్తారు. ఆదిశేషుడు ప్రపంచం మొత్తం, భూమిని మొత్తాన్ని తన భుజస్కంధాల మీద ముయ్యగల సమర్థుడు ఆదిశేషుడు. విష్ణుమూర్తి కూడా ఆదిశేషుడి మీదే పన్నగ శైలిలో పడుకుంటారు. అరే ఆయన పాముని తీగల సమర్థత ఆయనకుంటే కేరళకి వెళ్ళండి, అనంత పద్మనాభ స్వామి గుడిలో గదిలో ఇంకో చివరి గది తీలేదట. ఆ చివరి గదికి పావునేనట ద్వారబంధనంగా వేసింది. పావుని అటు 2 పావులు ఇటు 2 పావులు ఇలా పడబెట్టుకొని ఉంటాయి. ఆ పావుని ఇలా తీసేసి ఆ డోర్ అలా తీసేయమనండి. ఏం మాట్లాడుతున్నారు? ఎవరు రాసిస్తున్నారు ఈ స్క్రిప్ట్? తప్పు కదా. హైందవ ధర్మాన్ని అన్య మతస్థుడు ఎగతాళి చేయట్లా. మీరు శివుడికి దండం పెట్టి మీరు పావు తీసుకుంటే శివుడు చూస్తూ ఊరుకుంటాడా? శివతాండవం చేస్తాడా? అరే ఆ పావును తీసుకున్నట్ట ఏం చేయాలో వచ్చేస్తారట. నాకు వచ్చింది సార్, కోపం వచ్చింది, బాధ వచ్చింది. ఏంట్రా ఇంత పెద్ద ఆయన ఇలా మాట్లాడుతున్నాడు? ఈ దిగజారుడు మాటలేంటి? పావును తీసి ఏం చేస్తాడు? చంపేస్తాడా? లేకపోతే పావును తీసి బోరుది పావు అట ఆడిస్తాడా? తప్పు కదా. అది పబ్లిక్ మీటింగ్ లో. సో దయచేసి ఆయన స్థాయికి తగ్గ మాటలు, ఆయన అనుభవానికి తగ్గ మాటలు మాట్లాడండి అని నా ఉద్దేశం సార్. పావుల జోరికి
హైందవ ధర్మంలో సర్పాల జోలికి పోతే ఇలాగా సుబ్రహ్మణ్య స్వామి గారే సుప్రీం కోర్టు నుంచి, సుబ్రహ్మణ్యం అంటే తెలుసు కదండి మీకు, అవును పాప అవును మీరు యా ముస్లిమ్స్, పాప మీరు కనెక్టింగ్. ముస్లిమ్స్, మీకు చెప్తున్నాం సార్, సుబ్రహ్మణ్యం అంటే పామే. మీరు ఏ పామునైతే తీస్తానన్నారో ఆ పామే పడగ విప్పి సుప్రీం కోర్టు నుంచి డైరెక్ట్ అటాక్ సీఎం ని పార్టీగా పెట్టి ఒక పిటిషన్ వేసింది. ఇప్పుడు ఆడండి పాముతో ఆట. పాము వేట ఎలా ఉంటుందో చూడండి. అది సో రైట్. ఇది చాలా తప్పు సార్, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. అలాగా యా సిబిఐ అంతిమంగా ఇచ్చినటువంటి రిపోర్ట్ ని ఛాలెంజ్ చేస్తూ మీరు వేసే కమిటీలు చెల్లవు, అలా వెయ్యకూడదని ఇవాళ రేపు సుప్రీం కోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇస్తుందని నా ఉద్దేశం సార్. రైట్. ఇక ఇన్నర్ రింగ్ రోడ్ కేసు గురించి కూడా చూసే ఉంటారు మీరు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు నాయుడు ఆ కేసును కొట్టివేయించడానికి చూస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి నిందితుడిగా ఉన్నటువంటి ఈ కేసులో సిఐడి విచారణ అంటే అది ఏకపక్షంగానే జరుగుతుందని భావించి దీనిపై సిబిఐ విచారణ చేపట్టాలంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని ఎలా మాట్లాడతారు మీరు? సార్, ఒక ముసలావిడ చనిపోయే పరిస్థితిలో ఉంది, కొన ప్రాణంతో ఆపరేషన్ చేయాలి. ఒక డాక్టర్ గారు లోపలికి రాగానే ఒక పెద్ద ఆవిడకి, ఒక 40 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నవాడికి దగ్గు జలుబు బాగా వస్తుంది. ఇంకొక ఆవిడ చనిపోయేటట్టు వెంటిలేషన్ లో ఉంది. ఆ డాక్టర్ గారు మొదటగా ఎవరికి వైద్యం చేస్తారు? అర్రే దగ్గు జలుబు చిన్నదైనయ్యా, అట్లా ఉండండి, ఏం కాదు, ఈవిడికి సర్జరీ చేశాక మీ దగ్గరకు వస్తారంటారు. అవునా కదా? అంతే కదా, న్యాచురల్. అంటే ఏది ప్రయారిటీ అనేది ఇంపార్టెంట్ కదండి. అవును. సార్, పరకామణిలో $900 అలా ఇచ్చేసి ఇలా మార్పించుకోవడానికి ఛాన్స్ లేదండి. అది ఎక్స్చేంజ్ ద్వారానే వెళ్ళాలి. ఆ $900 దొంగతనం ఎవరు చేసినారు? ఈ ముఠా మొత్తం ఎక్కడ నుంచి నడుస్తుంది అంటే అతను ఎవరు, ఒక బీజేపీ అతను అనుకుంటా అండి. బీజేపీ అతను కళ్ళమ్మ నీళ్లు కూడా పెట్టుకొని భయపడిపోయిన పరిస్థితి మనం లైవ్ లో చూసినాం కదా. అతను ఎవరో ఒక టీటీడీ బోర్డు నెంబర్ అండి, నాకు గుర్తులేదు. అవును. సో అంత కీలకమైన కేసులో సతీష్ అనేటటువంటి ఒక నిజాయితీ గల బిడ్డ, ఒక నిజాయితీ గల అధికారి తప్పుని ప్రశ్నిస్తూ కేసు నమోదు చేసి సిఐడి ఇన్వెస్టిగేషన్ కి వెళుతుండగా A1 కంపార్ట్మెంట్ లో చనిపోయిన ఆ బిడ్డ ఎందుకు చనిపోయాడు, ఎవరు చంపేశారు, ఏ కారణాలతో చంపేశారు, ఏ నిజాల్ని కప్పెడదాం అనుకున్నారు, స్వామి సొమ్ము దేశాలు దాటిపోతుందా, చేతులు మారిపోతుందా, కనుక్కోండి సార్. అది మా కష్టార్జితం సార్. మేము దోసుళ్ళు పట్టి మీకు చెప్తున్నాం కదా సార్, దోసుళ్ళు పట్టి ఎదురు నడుస్తాం సార్. ఎందులో జోలు కట్టుకొని దోసులు పట్టుకున్నప్పుడు కాళ్ళు అంటుకుపోతుంటాయి సార్. ఏదో ఒక తల్లి, ఏ ధర్మదేవత అంటే మా దైవాన్ని, మా హిందూ ధర్మాన్ని నమ్మినావా, ఆ బిందుతో నీళ్లు పోస్తే కాళ్ళు చల్లగా అయిపోతుంటాయి సార్. అమ్మయ్య అనుకుంటాం. అట్లా ముడుపు కట్టుకున్న డబ్బుల్ని తీసుకొచ్చి హుండీలో వేస్తుంటే మేము అసలు దేశ విదేశాల్లో చలికి గడ్డగట్టుకుపోయి కుటుంబ సభ్యులకి దూరంగా ఉంటూ కూడా అక్కడి నుంచి కూడా డబ్బు మూట కట్టుకొని వచ్చి స్వామి హుండీలో వేస్తున్నటువంటి నిజాయితీ గల హైందవ భక్తులు సార్. ఆ సొమ్ముని ఎలా దారి మళ్లిస్తున్నారు, ఎలా చేతులు మారిపోతున్నాయి, ఎలా కొట్టేస్తున్నారు, ఎవరు కొట్టేయమంటున్నారు, ఇది కదా కనుక్కోవాలి సార్. ఇది కదా కనుక్కోవాలా. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఇటెందుకు తిరిగింది, అటెందుకు తిరిగింది, ఇది తిరగడం వల్ల ఎవరి భూములకి రేట్లు వచ్చినాయి, ఆ భూముల్లో ఏ పాల వ్యవస్థ, ఏ పాల సంస్థలు ఉన్నాయి, ఇవి ఎంక్వైరీ జరుగుతుంటాయి సార్. కుంపలు మునిగిపోయే కంగారేం లేదు, జరగనివ్వండి. దానికి ఇప్పటికిప్పుడు క్లీన్ చిట్ ఇచ్చేసుకొని మనం బయటకు వచ్చేయాలి అనే తాపత్రయం మీకుందే. అమరావతి ఆడబిడ్డల మీద ఎన్ని కేసులు నమోదైనవి, ఎంతమంది దేశాలు దాటలేకుండా పాస్పోర్ట్ల మీద స్టాంప్ వేసి పక్కన పడేసినారు, వాళ్ళని పట్టించుకోరు. అరే అసలు దారుణం ఏంటంటే సార్, ఈ కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు చేసిన పని, గతంలో వైవి సుబ్బారెడ్డి గారు చేసిన పని, ఈ రెండు చూడండి. మేము సిట్ నమ్మం, సిఐడి నమ్మం, మేము సిబిఐని నమ్ముతాం అంటూ సిబిఐకి పంపించినారు. అదే వైవి సుబ్బారెడ్డి గారు గనక సిబిఐకి పంపించకపోతే లడ్డూ కల్తీ గురించి ఈ పాటికి పంది కొవ్వు, ఆవు కొవ్వు, ఇంకొక కుక్క కొవ్వు, ఇంకొక నక్క కొవ్వు అని కూడా రాసిద్దురు. ఎందుకంటే యానిమల్ ఫ్యాక్ట్ అన్నారు కానీ ఏ యానిమల్ లో చెప్పలేదు కదా. వాళ్ళ కన్వీనెంట్ గా అప్పుడు ఇంకా కొత్త యానిమల్స్ కూడా క్రియేట్ చేసేద్దురు. సిబిఐ ఉండబట్టి కర్ర విరిగి చేతిలో పడిన పరిస్థితి అయింది సార్ వాళ్ళకి. ఇప్పుడు కూడా క్లీన్ చిట్ ఇచ్చేస్తుంది సిఐడి. ఎవరు సిఐడి? రాష్ట్రం నిర్ణయించినటువంటి పోలీస్ శాఖలో కొంతమందిని సిఐడిలో కూర్చోబెట్టారు. అవును. సో ఇలాంటి కేసే సార్ గతంలో చెన్నైలో జరిగినటువంటి కేసుల్లో అక్కడ సీఎం గారు, అక్కడ సీఎం లేడీ ఉన్నారు కదా, ఆవిడ పేరేంటండి, జయలలిత గారు.
కరెక్ట్. జయలలిత అమ్మ అని అలవాటు సార్, అమ్మ అంటారు కదా. సో అమ్మకి సంబంధించినటువంటి కేసులో, జయలలిత అమ్మ కేసులో ఆ కేసుల్ని ఆవిడ ముద్దాయిగా ఉన్నప్పుడు అక్కడ ఉండేటటువంటి విచారణ సంస్థ పక్క రాష్ట్రాలకి బదిలీ చేసినారు సార్. ఎందుకంటే ఆవిడ కేసులు ఆవిడ ప్రభావితం చేస్తారు. అవును, మీకు తెలుసు ఎగ్జాక్ట్లీ. లేదా, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా సునీతమ్మ జగన్ గారు ఒక నెంబర్, అంటే ఒక ముద్దాయి పార్టీలో ఆయన లేకపోయినప్పటికీ ఒకవేళ అప్పుడు ఉండేటువంటి సీఎం కి సంబంధించినటువంటి చుట్టరికాలు కదా, అవినాష్ రెడ్డి గారు కేసుని ప్రభావితం చేసేస్తారేమో వాళ్ళ బంధువు కోసం అప్పుడు ఉండేటువంటి సీఎం అని భావించి తెలంగాణకి ట్రాన్స్ఫర్ చేసినారు కదండి, మీకు గుర్తుందా? అవును. ఎగ్జాక్ట్లీ. అక్కడ సీఎం అప్పుడు ఉన్నటువంటి జగన్ గారు ముద్దాయి కూడా కాదు, కానీ ముద్దాయి ఎవరైతే ముద్దాయిలో ఉన్న వాళ్ళలో ఎవరైతే ఉన్నారో అతను సీఎం గారికి బంధువు కాబట్టి కేసు ప్రభావితం అయిపోయే అవకాశం ఉంది అని మార్చారు. ఇక్కడ ముద్దాయే సీఎం, ముద్దాయే ఇప్పుడు సీఎం. మరి ఇప్పుడు ముద్దాయిగా సీఎం గా ఉంటే వెంటనే ఈ కేసుని ఏ రాష్ట్రానికి బదిలీ చేయాలి? ఏ రాష్ట్రంలో సీఎం గారి కబంధ హస్తాలు లేని రాష్ట్రానికి ఈ కేసుని బదిలీ చేయాలి. ఈ గోలంతా ఎందుకండి? అన్ని చోట్ల ఆయనకి సంబంధించినటువంటి వర్గం ఏదో ఉంటది అన్న అనుమానంతో ఈ గోల ఆ గోల ఎందుకు? డైరెక్ట్ గా సిబిఐ విచారణకు పెట్టించేసేయండి అంటూ 486 పేజీలు గల ఆధారపూర్వకమైనటువంటి ఎవిడెంటరీ డాక్యుమెంటరీ పొందుపరిచినారు అప్పట్లో. అవును. సో దాంట్లో 320 310 నుంచో పూర్తిగా ఆధారాలు, ఈ రింగ్ రోడ్ ఇలా తిరిగి ఇలా వెళ్ళింది కదా, ఆ వెళ్ళిన దగ్గర భూములు ఎట్లా ఉన్నాయి, అవి ఎవరివి, ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ అయినాయి, వారి బినామీలు ఎవరు, వారి ఓనర్లు ఎవరు, వారి చుట్టరికాలు ఎవరు, వారికి సీఎం గారి కొడుక్కి ఉండేటటువంటి సన్నిహిత సంబంధాలు, ఇవన్నీ కూడా ఆధారపూర్వకంగా లిఖితమై ఉందండి. సో దానికోసమనే మీరు ఎంక్వైరీ చేస్తే సీఎం గారికి ఫేవర్ గానే వస్తుంది కాబట్టి ఎంక్వైరీ ట్రాన్స్పరెంట్ గా జరగాలి. సీఎం గారి పేరు లేకపోతే గుడ్, ఉంటే మీరు మార్చేస్తారేమో నన్ను ఒక భయంతో సిబిఐకి పెట్టించండి అన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ తాలూకా వివరాల మేరకి ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా జరగాలి అంటే ప్రతి కేసు సిబిఐకి పెట్టాల్సిందే. స్టేట్ పార్టీగా ఉన్న, స్టేట్ కి సంబంధించిన సీఎం పార్టీగా ఉన్నటువంటి ప్రతి కేసులో రాష్ట్ర పోలీస్ వ్యవస్థని నమ్మదగింది కాదు. ఇది జయలలిత అమ్మ దగ్గర నుంచి జరుగుతున్నది, గతంలో చాలా చోట్ల కూడా జరిగింది. ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అంటే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ గారి కేసులో, ఇందిరాగాంధీ అప్పటి ప్రధాని అయినప్పటికీ, ప్రధాని గారి కూతురైనప్పటికీ, అలహాబాద్ హైకోర్టులో అప్పుడున్నటువంటి జడ్జి గారు ఇచ్చిన రిపోర్ట్ బిందాస్ గా రాజ్ నారాయణ గారికి ఎందుకు ఫేవర్ గా ఉందంటే తప్పు ఎవరు చేసినా తప్పే, తప్పు ఎవరు చేసినా తప్పే. సో అటువంటి పరిస్థితుల్లో కేసుని ట్రాన్స్పరెంట్ గా జరగాలంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్. దానికి రాష్ట్ర పోలీస్ శాఖ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అంగీకరించాల్సిందే. వాళ్ళలో నిజాయితీ ఉంటే ఎక్కడైనా నిజం బయటకు వస్తుంది. మేమే తేల్చాలి, మేమే క్లీన్ చిట్ వేసుకుంటాం, ఇది మాకు అర్జెంట్ అంటే మీ కేసుకి ఏం అర్జెంట్ లేదండి. పాపం A1 కంపార్ట్మెంట్ లో చనిపోయిన నిజాయితీ గల అధికారి సతీష్ కేసు చూడండి సార్. పరకామణి మా డబ్బులంతా దారి మళ్ళిస్తున్నారు, వాటి కేసులు చూడండి సార్. తర్వాత మీ కేసులు మిమ్మల్ని ఏం అరెస్ట్ చేసేస్తారా, మళ్ళీ జైల్లో పెడతారా? పెట్టరు కదా. కానీ మా సొమ్ము ఇంకెప్పుడు మారిపోతుందో, ఇంకా కూడా మారిపోతుందేమో. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సిఐడి వారు ఈజీగా ట్యాకిల్ చేయగల కేసులు, ఎందుకంటే ఆ ఎక్స్చేంజ్ మనీ ఏదైతే ఉందో ఎక్స్చేంజ్ దగ్గరే మార్చుకోవాలండి, ఆ డాలర్స్ కానీ దానికి సంబంధించిన ఏవైనా. సో ఏ ఎక్స్చేంజ్ లో మార్చి ఉంటారు, ఎక్కడికి తీసుకువెళ్ళాడు, ఆ ముద్దాయి కూడా ఇంకా ఉన్నాడు, ఆ ముద్దాయి ఉన్నప్పుడన్నా కొంత వివరాలు సేకరించి మాకు భక్తులకి ఏదో కొంత ఊరటన్నా కలిగించండి సార్. కేసుని అటకబెట్టి మూటగట్టి అటక మీద పడేసి ఈ రోజు మీ కేసులు కడిగేసుకోవాలన్న తాపత్రయం చాలా అత్యుచ్చనంగా ఉన్నది అన్న విషయం అందరికీ అర్థమవుతుంది. ఎనీవే సిబిఐ కరెక్ట్ అని నేనైతే నమ్ముతున్నాను సార్. రైట్ మేడం. ఇక తాజాగా అంబటి రాంబాబు బయటకు వచ్చిన తర్వాత మీపై ముఖ్యంగా ప్రశంసల వర్షం కురిపించారు ఆయన. జనసేన మాజీ ప్రతినిధి రజనీని చూసి నేర్చుకోండి అని చెప్పారు. ఏంటి మేడం ఆయన అంతలా మిమ్మల్ని కీర్తించిన విషయం ఏంటంటారు, మీరు ఏమంటారు దీనికి? సార్ ఆయన అరెస్ట్ వల్ల సగం జీవితం సంకనాగిపోయింది నాదే సార్. ఎందుకంటే చాలా దారుణం. అసలు తప్పుని తప్పు అన్నాను, నిప్పులు పెట్టడం తప్పు అన్నాను, కర్రలు తీసుకొని శాఖ చైర్మన్లు రోడ్డు మీదకి రావడం తప్పు అన్నాను, సిట్ సిఐడి ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ లో ఫ్లెక్సీ కట్టకూడదు అన్నాను.
నా దరిద్రం కాకపోతే నేను అన్నది కరెక్ట్ అని రాష్ట్రంలో అందరికీ తెలుసండి. కానీ ఉమ్, ఎవరు కూడా దీన్ని ఖండించలేకపోయారు. ఉమ్, నేను కూడా ఖండించకుండా ఉండొద్దును. కానీ నా గుంటూరు ఏరియాలో జరిగింది. అందులోనూ రాంబాబు గారండి, ఏదైతే ఆ విగ్రహం రంగా గారి విగ్రహం దగ్గర ఆయన్ని కారులో వెంబడిస్తూ, ఆ విగ్రహం దగ్గర ఆయన మీద కర్రలు పట్టుకొని వెంబడిస్తూ, ఆయన మీద దాడి చేస్తూ బూతులు తిడుతుంటే చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే ఆ విగ్రహం అక్కడ ఉండడానికి గల ప్రధాన కారణం అంబటి ఓపెన్ గా రాంబాబు. మా గుంటూరు అందరికీ తెలుసండి, అంబటి రాంబాబు గారు. ఓకే. రాత్రికి రాత్రి విగ్రహం ప్రతిష్ఠించడానికి వీలు లేదు అంటే, అప్పట్లో మేము ప్రతిపక్షంలో ఉన్నాం, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారండి. ఉమ్, నేను నిర్మోహమాటంగా చెప్పాను, ఈ విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించాలి అంటే మనకి సహాయం చేయగల వ్యక్తి ఒక్క అంబటి రాంబాబు గారి. కావటి ఉమ్, మనోహర్ గారు, రోసయ్య గారు వీళ్ళందరూ ఉన్నారు. కానీ మినిస్టర్ ఉమ్, స్థాయిలో ఉన్న వ్యక్తి మాటే చెల్లుతుంది అంటే, అప్పటికప్పుడు అక్కడ ఉండేటటువంటి కాపు సామాజిక వర్గం మొత్తం అర్ధరాత్రులు వెళ్ళి అంబటి ఉమ్, రాంబాబు గారి సత్తెనపల్లిలో ఉన్నారండి. ఆయన తలుపులు కొట్టి కూర్చొని చర్చించి ఉమ్, అప్పటికప్పుడు రాత్రికి రాత్రి ఆ విగ్రహం అక్కడ ఆవిష్కరిస్తే పొద్దునకి పొద్దున వచ్చి దండేసినటువంటి పరిస్థితి అండి. సో ఉమ్, అంత గొప్పగా ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడంలో ఆయన కీలక పాత్ర ఉందండి. నేను రంగా గారి అభిమానండి. ఏ నాయకులకి అంటే ఏ రాజకీయ నాయకుడికి నేను అభిమానం నేను ఎప్పుడు చెప్పుకోనండి. రైట్. రంగా ఓకే. గారి అభిమానం. ఆయన ఆ విగ్రహం అక్కడ ఉండడానికి ప్రధాన నాంది ఆయనండి. ఆ రోజు స్టేజ్ మీద సభ జరుగుతుండగా ఆ ఉమ్, విడుదల రజనీ గారు వచ్చినారు, రోసయ్య గారు వచ్చినారు, రాధా అన్న వచ్చినారు, వీళ్ళందరూ వచ్చినారు. ఉమ్, కాకపోతే చీఫ్ గెస్ట్ అంబటి రాంబాబు గారు లేకపోతే హెల్త్ మినిస్టర్ గారు కాబట్టి వాళ్ళకి చివరిలో మైక్ ఇస్తారు. ఫస్ట్ యా. మైక్ నాకు ఇచ్చినారండి. నేను ఉమ్, మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించేసినాను రాంబాబు అన్న మీద. అన్న ధన్యవాదాలు అన్న, ఈ విగ్రహం ఇక్కడ వచ్చిందంటే ఇక్కడ ఉందంటే ప్రధాన భూమిక మీరే పోషించారు, మీకు మేము రుణపడి ఉంటాం, మీ రుణం తీర్చుకోలేదన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకొకటి హ్యాట్స్ ఆఫ్ అన్న, మీ వల్ల సాధ్యమైంది అంటే పొగడ్తలతో ముంచెత్తినప్పుడు రాంబాబు గారు నా చేతిలో ఉండే మైక్ తీసుకొని, అమ్మ ఓకే, మా ప్రభుత్వం ఉంది కాబట్టి నేను చేసినాను, నేను ఎలాగ ధర్మంగా చేసినానో న్యాయంగా చేసినాను. ఒకవేళ మీ ప్రభుత్వం వచ్చినా లేకపోతే ఒకవేళ న్యాయంగా అన్యాయంగా నా మీద ఏదైనా దాడి జరిగినా, అన్యాయంగా నా మీద ఎప్పుడైనా ఉమ్, ఇబ్బంది జరిగినప్పుడు న్యాయంగా మీరు రుణపడి ఉన్నానన్నారు కాబట్టి నిలబడతారా తల్లి అన్నారు. ఇంకా ఉమ్, లైవ్ సార్, అందరూ చూస్తున్నారు, స్టేజ్ మీద నాయకులు అందరూ ఉన్నారు, మైక్ తీసుకొని అన్న, నా పార్టీతో సంబంధం లేకుండా న్యాయవాదిగా మీకు ఎప్పుడు అధర్మంగా మీ మీద దాడి చేసినా, అధర్మంగా మీరు ఏదైనా ఇబ్బంది పడుతున్నా, ధర్మంగా న్యాయంగా నా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుందన్నా. ఇప్పుడు చెప్తున్నాను, రుణం తీర్చుకోలేనిది అన్నాను కాబట్టి రుణం తీర్చుకునే అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను నిలబడతానన్నా ఉమ్, అని చెప్పినాను సార్. అది అది అనుకోకుండా జరిగిన ఘటనలో ఆయన విగ్రహం దగ్గర వెంబడించడం, ఆయన మీద అలా ఉమ్, దాడి చేయడం, ఒక గ్రంథాలయ శాఖ చైర్మన్ బూతులు తిట్టడం, అక్కడున్న ప్రతి ఒక్కరు రాంబాబు గారిని తిట్టడం. ఆయన అంతకుముందు ఏం తిట్టలేదండి, ఆ ఫ్లెక్సీ అలా ఎలా కడతారు, అది తీసేస్తాను ఉమ్. అన్నారు. తర్వాత వెంబడించినారు, అనుకోకుండా ఒక మాట ఆయన నోట్లో దొర్లింది. ఆయనంతటా ఆయనే ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ కూడా చెప్పినారు. అయినా కానీ అంతమంది, వందల వేల మంది వెళ్ళి ఇళ్ల మీద కార్లు పగలు కొట్టి ధ్వంసం చేసి, ఆఫీసులు పగలు కొట్టి, గుణపాలు తీసుకొని రైట్. గోళ్లు పగలు కొట్టి, ఇంటి లోపల మహిళలు ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని తప్పుని తప్పు అన్నాం సార్. దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం, కానీ ధర్మంగా నిలబడదాం, ధర్మం వైపు పోరాడదాం. రజనీ గారు అందుకే మీరు ఏ పార్టీ వైపు నిలబడతారు అంటే వాళ్ళకి చెప్పే సమాధానం ఏ పార్టీ వైపు కాదండి, ధర్మం ఉమ్, వైపు నిలబడతాను. దానివల్ల ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొంటాను, ఎంతమంది బూతులు తిట్టినా స్వీకరిస్తాను అనే దానికి నేను చాలా స్టాండ్ అయి ఉన్నాను సార్. ఎనీవే ఎనీవే ఆయన థ్యాంక్స్ చెప్పకుండా మళ్ళీ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిన దారుణం ఏంటంటే, సిగ్గు తెచ్చుకోండి రజనీ గారిని చూసి, జనసేన రజనీని చూసి అన్నారు. అవును. మళ్ళీ పెట్టాడు రా స్వామి నిప్పు అనుకున్నాను సార్. ఆ, అందరికీ థ్యాంక్స్ చెప్పాడు, అలాగే నాకు కూడా ఏదో మూల పడేసి ఆ రజనీ గారు థ్యాంక్స్ అంటే అయిపోతుంది. సిగ్గు అవును. తెచ్చుకోండి ఆ అమ్మాయిని చూసి అంటే ఇప్పుడు మళ్ళీ అందరు కలిసి లేచి మేము ఆ అమ్మాయిని చూసి సిగ్గు తెచ్చుకోవాలా? అది ఎవరిని ఉమ్, డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారిని "ఏమయ్య, అమ్మాయిని చూసి సిగ్గు తెచ్చుకోండి మీరు" అనే మాట ఉమ్, అన్నారు. కాబట్టి ఇది ఎంత దూరం వెళ్ళిపోతుందో. నాకు ఎవరో మంచి చేద్దామని తాపత్రయపడతారు సార్, వాళ్ళు నాకు మంచి చేయబోగా వాళ్ళ మాటల వల్ల నాకు చెడు ఎక్కువ వచ్చి వెంబడొస్తుంది. మీరు పొగిడిన అవును. దానికి సంతోషిస్తారా రజనీ గారు అంటే, దాని వెనకాల వచ్చేటటువంటి దారుణమైన పరిస్థితులు చూసి ఆ పొగిడిన పొగడ్తలకు కూడా నేను సంతోషపడే పరిస్థితులు లేదు సార్. నా రైట్. డ్యూటీ నేను చేసినాను, న్యాయవాదిగా ఫైట్ చేసినాను, ఏ ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటాననే చెప్తాను సార్. అయితే ఒకటి, ఇప్పుడు మీరు ప్రశ్నించిన నేరానికి ఈ మధ్యన కాలంలో అంటే ఎప్పుడైతే మీరు అంబటి రాంబాబు ఇష్యూ స్టార్ట్ అయిందో, ఫ్లెక్సీ వివాదం స్టార్ట్ అయిందో, అప్పటి నుంచి మీరు బయటకు వచ్చి మరి నిర్మోహమాటంగా ప్రశ్నిస్తున్నారు. అన్యాయం తప్పు జరిగింది కాబట్టి తప్పును తప్పుగా ప్రశ్నిస్తానంటున్నారు.
కానీ ప్రశ్నించడానికి పార్టీ పెట్టినటువంటి పార్టీలో ఉన్నటువంటి మీ మాజీ అభిమానులనే అనాలి. ఇప్పుడైతే మీరు పార్టీలో లేరు కాబట్టి ఆ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో జన సైనికులు కానీ ఇటు టీడీపీ నుంచి కూడా పెద్ద ఎత్తున మిమ్మల్ని చాలా ట్రోల్ చేస్తున్నారు. ఏమంటారు? సార్ అదే నాకు ఎప్పుడెప్పుడో నేను మాట్లాడి కూడా బయటకు తీసి అవి ఇవి అని చేస్తున్నారు సార్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, ప్రశ్నించే పార్టీ అని అన్నారు కాబట్టి చెప్తున్నాను సార్. 2 సంవత్సరాల నుంచి అంటే అరౌండ్ ఒక 20 months నుంచి 20 నెలల నుంచి ప్రతిదీ నేను గమనిస్తున్నాను సార్. ఆయన ప్రశ్నించడం ఆపేసినారా మానేసినారా నాకైతే తెలియట్లేదు సార్. చాలా దారుణంగా సుగాలి ప్రీతి విషయంలో కూడా అండి ఆయన కర్నూలులో కవాతులు చేసినారు, మీకు గుర్తుంది కదా. అవును, గుర్తుందండి. అంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా కర్నూలులో ఆయన ఒక పెద్ద ర్యాలీలు చేసి స్టేజ్ మీటింగులు చేసి అప్పుడున్నటువంటి సీఎం తో గట్టిగా పోటాపోటీగా వాగ్వివాదం అయితే చేసినారు, మీకు గుర్తుంది కదా. యా. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆ తల్లి సార్ సుగాలి ప్రీతి వాళ్ళమ్మ ఇంట్లోంచి బయటకు వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చోడానికి కూడా పరిస్థితి లేదు సార్. అంటే అంటే రైట్ టు మూమెంట్, ఫైట్ రైట్ అన్నమాట. పోరాడే హక్కు మనకి రాజ్యాంగం ఇచ్చింది, నాయకులు కాదు ఇచ్చేది. వాళ్ళు ఉరవడానికి వాళ్ళు ఉండి రేపోయే నాయకులు రాజ్యాంగం కల్పించింది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినారు. ఈ రోజు ఆ తల్లి బయటకు వస్తానంటే అడుగడుగున హౌస్ అరెస్టులు అంట సార్. ఆవిడ తల్లి నాకు మొత్తం ఒక సంవత్సరం క్రితం చెప్పినారు, మేడం గారు ఈ ప్రభుత్వం వచ్చి ఒక 4-5 ఇల్లు మారానండి, ఇంటి చుట్టూ పోలీసులు వచ్చేస్తున్నారండి, నేను ఎప్పుడు బయటికి వెళ్దాం అనుకున్నా కానీ నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారండి. అది కరెక్ట్ కాదు సార్. ఆ టైంలో మనకి వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి మనం కవాతులు చేసుకోగలిగినాం. ఈ టైంలో మనం కనీసం ఆవిడతో ఎవరు రాం కదా, ఎలాగో ఆవిడ ఒక్కతే బయటకు వచ్చి. మీ మీద వచ్చే ట్రోలింగ్ కి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? నా మీద వచ్చే ట్రోలింగ్ కి సార్, పదవులు ఇవ్వలేదని రజనీ గారు పక్కకి వెళ్ళిపోయారు అన్నారు. పదవులు అంటే మీ ఉద్దేశం ఒక డైరెక్టర్ పోస్ట్, ఎందుకంటే మేము మధ్య తరగతి వాళ్ళం కాబట్టి జీతంతో బతకాలి సార్. ఒక డైరెక్టర్ పోస్ట్ 15,000 జీతం సార్. ఒక చైర్మన్ పోస్ట్ 1,00,000 రూపాయలు జీతం సార్. ఈ డైరెక్టర్ పోస్ట్ కోసమో ఈ చైర్మన్ పోస్ట్ కోసమో రజనీ గారు బయటికి వెళ్ళిపోయినారు అంటే అది తప్పు సార్. పదవి అనేది నాకు ఆభరణం కాదు సార్. పదవి అనేది నాకు ఆయుధం అవ్వాలి. ఈ యుద్ధం చేసే ఆయుధం అవ్వాలా. ఈరోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు వెళ్ళి సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకి న్యాయం చేయమనండి, నేను చేయకూడదండి, అది కోర్టులో నడుస్తున్న కేసు, దట్స్ ఇట్, అయిపోయి. అరే ఇక్కడ అప్పుడు ఉండేటటువంటి ఫ్రీడమ్ ఈ ప్రభుత్వంలో ఆ తల్లికి ఎందుకు లేదు అన్న మాట్లాడినారు సార్. అమ్మా నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా, నేను నీకోసం ఎకరం 2 కోట్లు ఖరీదైన భూములు ఇచ్చారు, అదంతా నా పోరాటం వల్లే కదా అన్నారు. నేను ఓపెన్ గా అడుగుతున్నానన్నా. సుబ్రహ్మణ్యం గారు, దళిత సుబ్రహ్మణ్యం, అనంతబాబు వల్ల చనిపోయాడు అనుకున్నటువంటి సుబ్రహ్మణ్యం వైపు మీరు మాట్లాడలేదుగా, కానీ ఆ సుబ్రహ్మణ్యానికి కూడా వచ్చింది. ఎంతో మంది దళితులు చనిపోయారు, మీకు తెలిసే వాళ్ళు తెలీదు, కానీ వాళ్ళకు కూడా వచ్చింది ప్రభుత్వం నుంచి. ఎందుకంటే అది మీరిచ్చేదో మీ ప్రభుత్వం ఇచ్చేదో ఇప్పుడుండే గతంలో ఉండే వైసీపీ ప్రభుత్వం ఇచ్చేదో కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఒక క్లాసు వల్ల దళిత బిడ్డలకి జరిగిన అన్యాయానికి వాళ్ళ వెనకాల ఎవరు నిలబడరేమో, వాళ్ళకి ఆర్థిక సహాయం, వాళ్ళు నిలబడి తినడానికి అవసరమైనటువంటి భూమి పొలాన్ని, వాళ్ళు నిలబడడానికి నీడ కోసం ఒక ఇంటి స్థలాన్ని ఇవ్వండి అంటూ ఆ క్లాస్ లో రాసున్నారు. ఇది మీ ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం ఇచ్చింది కాదు. మీరు కుడి చేతికి చేసిన సహాయాన్ని ఎడం చేతికి కూడా చెప్పరే మీరు. అటువంటిది మీరు నా వల్ల నా పోరాటం వల్ల వచ్చిందని మీరు మాట్లాడుతున్నారు. ఇంకా దారుణం ఏంటంటే సార్, నేను పోరాటం వల్ల మీ కుటుంబానికి 2 ఉద్యోగాలు వచ్చినాయి అన్నారు సార్. చాలా వింత. నేను అప్పట్లోనే ఓఎస్డి గారికి ఫోన్ చేసిన, ఏంటి సార్ మీరు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకి అన్ని ఇచ్చాడు ఉద్యోగం? కాదండి, ఆవిడ హ్యాండిక్యాప్డ్ కొట్టాలో చదువుకుంది కదా, ఆవిడకి ఎప్పుడో ఉద్యోగం ఉంది కదా. మరి ఈ విషయం అన్నకి చెప్పలేదా మీరు? ఎందుకంటే ఆయనకి తెలుసు కదా. లేదండి, ఆయన ప్రెస్ మీట్ లో 2 ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. వాళ్ళ భర్తకే ఉద్యోగం ఇచ్చింది, ఆవిడకి అంతకు ముందే ఉద్యోగస్తురాలు అంటే. అవునండి, ఎక్కడ మాట్లాడారు అంటే వీడియో చూసినారు. వీడియో చూస్తే అప్పుడు ఆయన చెప్పినారు, ఇది రాజకీయ మీటింగ్, ఇది వైజాగ్ లో జరిగింది, దీనికి మా ప్రభుత్వ ఓఎస్డీలకి సంబంధం లేదండి, వాళ్ళు రాసిచ్చింది ఆయన చదువుకుంటారేమో. ఖచ్చితంగా మీరు చెప్పిందే కరెక్ట్. ఒక ఉద్యోగమే వచ్చింది, అది పవన్ కళ్యాణ్ గారు పోరాడడం వల్ల కాదండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన క్లాస్ వల్ల. అరే దళిత సుబ్రహ్మణ్యం భార్యకి కూడా వచ్చింది, ఇంకా వాళ్ళ తమ్ముడికి కూడా వచ్చిందంటే. ఆ కుటుంబంలో 2 ఉద్యోగాలు వచ్చినాయి అన్నారు, కానీ ఒక ఉద్యోగం ఇవ్వాలి లెక్క ప్రకారం. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. సో ఈ మాదిరిగా మనం దేనికోసం పోరాటం చేసినాం? ఆ తల్లికి న్యాయం చేయడం కోసం. ఆ రోజు ఆవిడికి రావాల్సిన ఫెసిలిటీస్ కోసం కాదండి, అది ఇవాళ కాకపోతే రేపైనా వస్తాయి. ఆ ప్రభుత్వంలోనే జగన్ గారి గవర్నమెంట్ లోనే
అదేంటి ఎకరం 2 కోట్లు అంట. అరే ఎకరం 2 కోట్లు మనం అమ్ముకుందామా? లేదు కదా, అమ్ముకోవడానికి పంట వేసుకోవాలి. పంటలు పండుతున్నాయా అక్కడ? పండితే ఎంత వస్తాయి సంవత్సరానికి? 5 లక్షలు వస్తాయా? 2 లక్షలు వస్తాయా? 1,00,000 వచ్చిద్దా? ఎంత వస్తుంది సార్ రైతులకి? సో ఇలాగా మనం చేసిన సహాయాన్ని చెప్పుకొని నా అన్న ప్రభుత్వం ఇచ్చిన సహాయాన్ని పదే పదే చెప్తుంటే కరెక్ట్ కాదు. ఇంకొకటి మా గుంటూరుకు సంబంధించిన పార్టీ అధ్యక్షులండి, ఏమ్మా కులం గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు చేసుకుంది రెడ్డి అయితే రెడ్డి అయితే ఏంటి? అరే అమ్మాయి కులం నీకెందుకు? నువ్వు సహాయం చేసినప్పుడు కులం చూస్తావా? నువ్వు ఒక ఆడబిడ్డల గురించి కులాల గురించి మాట్లాడుతున్నారా మీరు? అంబటి రాంబాబు కూతురుని అడుగుతారు, ఏమ్మా నువ్వు చేసుకుంది కమ్మోని కదా, నీకు ఎలా వచ్చింది కాపు కులం అంటారు. అరే నీకెందుకయ్యా? నీకెందుకు? ఆడబిడ్డ ఎవరు పెళ్లి చేసుకుని నీకెందుకు? అరే నువ్వు రెడ్డి సామాజిక వర్గం కదా, నువ్వు ఎస్టీ అని చెప్తావేంటి అన్నారు. అరే సుగాలి భర్తకి సంబంధించినటువంటి ఇనిషియల్ తో ఫాలో అవుతారు ఆ కుటుంబం. భర్త కులానికి సంబంధించి ఆ బిడ్డలకి కులం వచ్చేస్తుంది. ఆవిడ రెడ్డి సామాజిక వర్గం నాకు అసలు తెలియదండి. గాది గారు ఇక్కడ మా పార్టీ అధ్యక్షుడు అనుకుంటే గాది గారు చెప్తే తెలిసింది, ఓహో ఆవిడ రెడ్డి సామాజిక వర్గమా అని. ఎందుకు సార్ మనం సహాయం చేసేటప్పుడు తల్లి కోపంలో నిందించింది అనుకోండి, నిందిస్తారు. కోపంలో బిడ్డను కోల్పోయిన బాధలో గాంధారి కూడా నా 100 మంది కౌరవులు చంపేసింది కృష్ణ నువ్వే అనింది. కృష్ణుడు కాదు చంపింది, యుద్ధం చేసింది అర్జునుడు. దానికి కారణం శకుని పాచికలు, స్వయాన గాంధారి తమ్ముడు ఆయన పాచికలు. అయినా సరే గాంధారి కృష్ణుడిని నిందించింది. కృష్ణుడు మౌనంగా ఆ నిందలు భరించి ఆ శిక్షను అనుభవించినాడు సార్. సో నాయకులు ఎప్పుడైనా ప్రజలు నిందించినా సరే దాన్ని స్వీకరించాలి. మనం ఎప్పుడు నిబద్ధతగా ఉండాలి. మన సిద్ధాంతాల్లో మొట్టమొదటి ప్రశ్నించాలి, ఎవరు తప్పు చేసినా ప్రశ్నించాలి అనే ధోరణితో వెళ్లే పార్టీ ఆ సిద్ధాంతాలతో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. రైట్. ఇంకా చివరి ప్రశ్న మేడం, అంటే ఈ మధ్యన కొన్ని వార్తలు వినిపిస్తున్నా, అందుకే అడుగుతున్నాను ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఏమైనా ఆఫర్ వచ్చిందా? ఒకవేళ ఆఫర్ వస్తే మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ మధ్యన కొన్ని వార్తలు వింటున్నాను, ఆ నేపథ్యంలో మీ నుంచి ఒక క్లారిటీ కావాలి నాకు. సార్ యాక్చువల్లీ వైసీపీ పార్టీలో పెద్ద పెద్ద నాయకులు కూడా నాకు ఫోన్ చేసినారండి. వాస్తవానికి రైట్, ఓకే, చేసి చాలా ధర్మంగా మాట్లాడినారమ్మా, లా అండ్ ఆర్డర్ మాట్లాడినారు, సబ్జెక్ట్ మాట్లాడినారు అని చెప్పారు సార్. కానీ ఎవరు పార్టీలోకి ఇన్వైట్ చేయడమేమో నాకు తెలియదు, కానీ గౌరవ జగన్ రెడ్డి గారు మాత్రం ఒక్క మాట సంబోధించినారన్న విషయం నా దృష్టికి వచ్చింది సార్. అది సజ్జల గారితో జగన్ రెడ్డి గారు అన్న మాట ఏంటంటే, సజ్జలన్న అందరూ రాజకీయంలో నాయకత్వం చేస్తుంటారు, ఒక ఆడబిడ్డ ప్రజల్లో నాయకత్వం లక్షణాలు నింపుకున్న ఆడబిడ్డని దయచేసి మీరు పార్టీలోకి పిలవకండి, ప్రజల్లో ఎదగనివ్వండి. నాయకత్వ లక్షణాలు ధోరణి గల ఒక ఆడబిడ్డని ఏదో ఒక పార్టీ స్టాండ్ వేయకండి అన్న అంటే సజ్జల గారు చెప్పారంట, అన్న కమ్యూనిజం భావాలకు అల్లవాడిని నేను, మొదట కమ్యూనిస్ట్ ని, దాని తర్వాతనే జర్నలిస్ట్ ని, దాని తర్వాతనే ఈరోజు పొలిటీషియన్ ని, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ అమ్మాయి సిద్ధాంతాలు కరెక్ట్ గా ఉన్నాయి, ఆ అమ్మాయి ధోరణిలో అమ్మాయి పోనివ్వండి. ఏ కండవా కప్పి ఆ అమ్మాయికి ఒక పార్టీ ముద్ర అనేది వేయడం ఏ ఒక్కరికి ఇష్టం లేదు సార్. సో ఖచ్చితంగా నేను తప్పుని తప్పు అని ప్రశ్నిస్తాను. కాబట్టి ఏ రాజకీయ నాయకుడు నన్ను పిలిచి కండవా కప్పి నన్ను ఇబ్బంది పెట్టడు అనేటటువంటిది ఒకటి దృఢంగా నమ్మండి. గౌరవ జగన్ రెడ్డి గారే నిర్ణయించుకున్నది ఏంటంటే, జనాల్లో నాయకురాలుగా ఎదగనివ్వండి. ఎందుకు ఒక పార్టీ ముసుగెందుకు? పోరాడుతుంది, ధర్మంగా పోరాడుతుంది, పోరాడనివ్వండి, తప్పే ఉంది. కనీసం ఎవరు పిలువకండి, తప్పది. ఆ అమ్మాయికి ఇష్టమైతే అమ్మాయి మనతో మాట్లాడుతుందేమో, వద్దు, మీరుగా ఇన్వైట్ చేయకండి, అంతే. ఆ అమ్మాయిని అలా ఎదగనివ్వండి, మనకెందుకు తప్పు. అమ్మాయికి అవసరం అనిపించింది. మీ గురించి అంత పాజిటివ్ గా జగన్ గారు మాట్లాడారంటే చాలా హ్యాట్స్ ఆఫ్. అవును సార్, అందరికి కండవాలు కప్పి పిలవడం ఎందుకు సార్? ఒకళ్ళనన్నా జనాల్లో నాయకురాలుగా ఎదగనివ్వండి. వాళ్ళు ఏ నింద అయితే వేస్తుంది. ఇప్పుడు ఆయన కనిపించుంటది, అంటే వాళ్ళు ఒక మీటింగ్, ప్రెస్ మీట్ పెట్టుకున్నప్పుడు అడిగినారట, పెద్ద పెద్ద వాళ్ళు సజ్జల గారు అడిగినారట, పేర్ని నాని గారును, అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ గారును, ఏమయ్యా నువ్వేమన్నా అమ్మాయిని అడిగినావా సహాయం? అడగలేదా? ఎవరన్నా డబ్బులు ఏమన్నా ఆఫర్ చేసినారని చెప్పుకుంటారు, ఎవరన్నా అడిగినారా? లేదన్నా. మరి ఎందుకే మన వైపు మాట్లాడింది సార్? అమ్మాయి మన వైపు మాట్లాడలేదు సార్, ధర్మం వైపు మాట్లాడారు. ఆ అదృష్టం ఏంటంటే ఆ ధర్మం వైపు మనం ఉన్నాం, అంతకు మించి ఏం లేదు సార్ అన్నారట. సో ఇది నిజంగా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అప్రిసియేషన్ సార్. దయచేసి జగన్ గారు నన్ను అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలన్నా. నేను ఏ పార్టీలోకి రావడం ఇష్టం లేదన్నా, తప్పుని తప్పు అనే ప్రశ్నిస్తా. మీరు చెప్పినట్టు జనాల్లో నాయకురాలుగానే ఉంటాను, కాబట్టి ఏ కండవ కప్పుకునే ఉద్దేశం లేదు. ఈ క్లారిటీ
జనసేన వరకో టీడీపీ వరకో కలిగితే Yeah. చాలు సార్. రైట్. పిలవాలనుకున్న వాళ్ళే పిలవడం మానేశారు. ఎందుకంటే అందరూ రాజకీయం చేస్తే ఎవరన్నా ఒకళ్ళన్నా నాయకత్వం చేయండి, అవును. ఆడబిడ్డ రైట్ రైట్ చేస్తుందండి. సో ఎనీవే మీ నుంచి ప్రజలకు ఆ క్లారిటీ వెళ్ళాలి సార్. థ్యాంక్ యూ you. వైసీపీ పార్టీకి చాలా థ్యాంక్స్ అండి. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.